బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు భట్వాన్పల్లి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి మండలం భట్వాన్పల్లి గ్రామ పంచాయతీలో ప్రజాపాలన గ్రామ సభ గ్రామ సర్పంచ్ నిర్మలా హరికృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభకి ముఖ్య అతిథులుగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్, టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాథారి స్వామి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగాతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడుతున్న 6 గ్యారంటీల కోసం గ్రామస్తులు అందరికీ వివరిస్తూ అర్హత కలిగిన గ్రామస్తులందరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. అందరూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరారు. అదేవిధంగా ప్రజలందరికీ 6 గ్యారంటీల దరఖాస్తు ఫారాలను పంచాయతీ సెక్రటరీ అందరికీ అందించాలని, దరఖాస్తులు వ్రాయడానికి గ్రామంలో చదువుకున్న వారి సహాయం తీసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రజల వద్దకి పాలన అనే ఉద్దేశంతో మన బెల్లంపల్లి మండలంలో భట్వాన్పల్లి గ్రామ పంచాయతీలో ప్రజాపాలన గ్రామ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మన గౌరవనీయులు సర్పంచ్ గారికి, అదేవిధంగా పెద్దలు మన మండల ఎంపీపీ శ్రీనివాస్ గారికి, మన మండల్ స్పెషల్ ఆఫీసర్ దుర్గాప్రసాద్ సార్ గారికి మరియు ఎంపీడీఓ గారికి, కన్సర్న్ టీమ్ ఆఫీసర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన నాయకులందరికీ కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ సింగర్ సత్యన్న, గోపాల్ గారు మరియు మన భూమన్న, మిగతా నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, గ్రామస్తులందరూ కూడా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ నూతన సంవత్సరంలో నూతన ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా పేద ప్రజలకు చాలా అవసరం ఉన్నాయనే ఉద్దేశంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందు ఏదైతే మీకు హామీ ఇచ్చిండో ఆ హామీలను మొట్టమొదటిసారిగానే పేద ప్రజలకే సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా ఇదే ప్రోగ్రామ్ ను ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మొదలుపెట్టి ప్రజల వద్దకే పాలన అనే ఉద్దేశంతో మీరు వెళ్లి అప్లికేషన్స్ పెట్టుకోకుండా ఆఫీసర్లందరే మీ దగ్గరకు వచ్చి అప్లికేషన్ తీసుకోకుంటే మీకు సులువుగా ఉంటది. గ్రామంలో ఉన్న ముసలోళ్ళు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, హ్యాండిక్యాప్స్ కావచ్చు, ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుంటుంటది. ప్రజల వద్దకు వెళ్తే అప్లికేషన్స్ ఇస్తారనే ఉద్దేశంతో ప్రజల వద్దకే పాలన అని చెప్పి ఆఫీసర్లు అంటే కన్సర్న్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకే అంటే రాజకీయ నాయకులకు ఇవ్వకుండా ఈ ప్రోగ్రామ్ ను రాజకీయ నాయకులకు ఇస్తే మళ్ళా రాజకీయమై కొంతమంది పార్టీలలో ఇబ్బంది అయ్యి గొడవలయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి ఆఫీసర్లను నమ్మి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మంచిగా పనిచేస్తారు. మన పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు మంచిగా అందుతాయి, దాంట్లో రాజకీయాలు రావనే ఉద్దేశంతో ఆఫీసర్లందరినీ నమ్మి ఈ ప్రోగ్రామ్ ను కూడా మొత్తం టోటల్ గా వాళ్ళకే అప్పచెప్పిండ్రు. దానికి గవర్నమెంట్ తరఫున మా ఆఫీసర్లందరూ కూడా నేను విజ్ఞప్తి, ప్రజలకు మంచి సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు మంచిగా సర్వీస్ ఇచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసి మీకు పేరు తెచ్చుకోవాలి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ ఉన్న పథకాలన్నీ కూడా పేదవాళ్లకు నిత్యావసరం. ప్రతిరోజు మనం అంటే గౌరవంగా ఉండాలంటే ఒక పేదవాడికి కంపల్సరీ రోజు పనికెళ్లి వచ్చిన తర్వాత ఒక ఇల్లు అనేది కంపల్సరీ అవసరం. గత 10 సంవత్సరాల నుంచి ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇల్లు లేవు, రేషన్ కార్డు లేవు, ఎన్ని ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్, గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల కోసమే, పేదల ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీరందరూ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా మీరందరూ మీ అర్హతను బట్టి మీరన్నీ కూడా వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ద్వారా ఇచ్చే సంక్షేమ పథకాలను మీరు పొంది అభివృద్ధి చెందాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ అందరికీ కూడా ఈ రోజే కాకుండా 6వ తారీఖు వరకు ఈ అప్లికేషన్స్ తీసుకుంటారు. 6వ తారీఖు వరకు కన్సర్న్ డిపార్ట్మెంట్లు మన దగ్గర విలేజ్ లో అంగన్వాడీ టీచర్లు ఉంటారు, ఆశా వర్కర్లు ఉంటారు, ఐకేపీ వాళ్ళు ఉంటారు, తర్వాత కన్సర్న్ పంచాయత్ సెక్రటరీ ఉంటాడు, కారోబార్ ఉంటారు. ఎవరికైనా మీ అప్లికేషన్ నింపి వాళ్ళకి ఇవ్వచ్చు. ఈ రోజు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఈ రోజే ఇవాళ అప్లికేషన్ రేపు ఇవ్వకూడదని ఏం లేదు. కాబట్టి అప్లికేషన్స్ నింపి మీరు ఇవ్వండి. మీ అర్హత తగ్గట్టు ఈ అప్లికేషన్స్ అన్ని కూడా పైకెళ్లి తర్వాత మీ దగ్గర ఎంక్వైరీ కూడా జరుగుతుంది. తర్వాత జరిగి మీరు దేనికైతే అర్హత ఉన్నదో
తప్పకుండా మీ అందరికీ కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పి నేను కోరుకుంటున్నా. ఈ సందర్భంగా మన గవర్నమెంట్ ఆఫీసర్లందరూ కూడా మా ప్రభుత్వం తరఫున రిక్వెస్ట్ ఒకటే, మీరందరూ కూడా మంచిగా పనిచేసి మీరంతా కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కొన్ని మన కాంట్రాక్ట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర. మీరందరూ కూడా ఈ 10 సంవత్సరాలలో సాలరీస్ లేక, ఇంక్రిమెంట్ లేక, ప్రమోషన్ లేక, రెగ్యులరైజ్ లేక గత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. మీ అన్ని కూడా ఏ హామీ కూడా అమలు జరగలేదు. మేము మా ప్రభుత్వం నుంచి మా గవర్నమెంట్ కు మేము రిక్వెస్ట్ చేస్తాం, మీ తరఫున మీరందరూ కూడా ప్రభుత్వం తరఫున మంచిగా పనిచేసి మీ డిపార్ట్మెంట్లందరికీ మీరు మంచిగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ దృష్టికి పోతుంది. అంటే ఎవరి వాళ్ళ ప్రోగ్రామ్ సక్సెస్ అయినాయి అని చెప్పి కంపల్సరీ మెసేజ్ ఉంటుంది. గవర్నమెంట్ రోజు మమ్మల్ని అడుగుతుండ్రు, అంటే సెక్రటరియట్ నుంచి ఎట్లా జరుగుతున్నాయి ప్రోగ్రామ్స్, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే యాక్టివ్ గా పనిచేస్తారని చెప్పి మమ్మల్ని అడుగుతుండ్రు. మేము కూడా తప్పకుండా మంచి మెసేజ్ ఇస్తున్నాం. మీరు అందరూ కూడా మంచిగా పనిచేసి ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తే ఖచ్చితంగా మీకు ఇంక్రిమెంట్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, సాలరీ పెరుగుడు కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు, రెగ్యులరైజ్ కావచ్చు, అన్ని రకాల కూడా ప్రభుత్వం మీ అందరికి అండగుంటుందని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.